రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన 6 హత్య కేసుల రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్లో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా, పరారయ్యాడా అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆచూకీ కోసం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి 10 బృందాలను ఏర్పాటు చేశారు. అయితే నిందితుడు గూడూరు వెళ్లే దారిలో కారును వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. కారును స్వాధీనం చేసుకున్నారు. ఇక రాజ్ కుమార్ తన తల్లి స్వగ్రామం కొత్తూరు మండలం పెన్షన్లకు వెళ్లినట్లుగా భావించిన పోలీసులు అక్కడికెళ్లి వెతికినా కూడా అతడి జాడ కనిపించలేదు. అయితే పోలీసులు వెళ్లేసరికి అతడు పారిపోయాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాజ్ కుమార్ పై గతంలోనూ చాలా కేసులున్నాయని, బాలిక కుటుంబాన్ని చాలా కాలంగా వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ హత్యలకు రాజ్ కుమార్ పై నమోదైన పోక్సో కేసు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మే 16వ తేదీన బాలిక కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు సకాలంలో స్పందించలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో రాజ్ కుమార్ వ్యవహార శైలి అత్యంత క్రూరంగా ఉంది. బాలికను ప్రేమ పేరుతో వేధించడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజ్ కుమార్ను అరెస్టు చేసినా బెయిల్పై బయటకు వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. జూలై 10వ తేదీ రాత్రి బాలికతో పాటు ఆమె తల్లి, నాయనమ్మను, ఆ తర్వాత సొంత భార్య, 2 పిల్లలను కూడా అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనపై షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసుల నిర్లక్ష్యమే ఇన్ని హత్యలకు కారణమని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్ కుమార్ పై ఇదివరకే భూతగాదా కేసు కూడా నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మరి ఈ విషయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? షాబాద్ లో జరిగిన 6 హత్యల రాష్ట్రంలో అయితే తీవ్ర కలకలం సృష్టించే 6 హత్యలు. మరి రాజ్ కుమార్ ఆల్రెడీ సూసైడ్ చేసుకున్నాడా లేకపోతే తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడా అన్నది ఇంకా పోలీసులు తేల్చాల్సి ఉంది. మరి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మరి ఈ విషయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాధవి, రాష్ట్రం చూసిన 6 మర్డర్ల హత్యకి సంబంధించి నిన్నంతా కూడా షాబాదు, అదేవిధంగా నిందితుడి యొక్క వాళ్ళ ఊరు, అంటే వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఊరు, వాళ్ళ భార్య ఊరు దైవాల కూడా, అక్కడ 3, షాబాద్లో 3, మొత్తం 6 హత్యలు చేయడంతో నిన్న ప్రాంతం అంతా కూడా నిజంగా ఒక్కసారి షాక్ అయ్యారు. నిన్న పోలీస్ స్టేషన్ ఎదుట ఎవరైతే మైనర్ బాలిక ఉందో, పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలికకి సంబంధించిన బంధువులందరూ కూడా నిన్న షాబాద్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు, రాస్తారోకో చేశారు, ధర్నా చేశారు, ఆందోళన చేశారు. ఖచ్చితంగా పోలీసులు 2ని, ఎస్ఐని, సిఐని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఈ కేసులో సర్పంచ్ కూడా కొంత నిర్లక్ష్యంగా, అంటే ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు కంటే నిర్లక్ష్యంగా ఉన్నాడు. నిన్న చనిపోయిన తర్వాత ఆ శవాలను, ఎవరైతే ఆ మృతదేహాలను చెత్త ఎత్తుకుపోయే ట్రాక్టర్లో, అంటే గ్రామ పంచాయతీ సంబంధించిన, మున్సిపల్ సంబంధించిన ఆ వెహికల్ ఒక అనాథ శవాలుగా తరలించారు అనే దాని మీద చాలా నిన్న రోడ్డు మీద బైఠాయించారు. పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో కలెక్టర్ వచ్చారు. కలెక్టర్ కొన్ని హామీలు ఇచ్చారు. ఖచ్చితంగా నిందితుడిని పట్టుకుంటాం, కఠినమైన శిక్ష వేసేలా మేము చేస్తాం. దాంతో పాటు మైనర్ బాలికకు సంబంధించిన వాళ్ళ సిస్టర్, సహోదరి ఉంది, ఆ కుటుంబంలో ఇప్పుడు ఆమె ఒక్కతే మిగిలింది. ఆమెకు సహాయం చేస్తాం. ఆర్థిక సహాయం కింద 5 లక్షల రూపాయలు, అదేవిధంగా ఒక ఇందిరమ్మ ఇల్లు, ఏదైనా పని చేసుకోవడానికి సంబంధించిన, ఏదన్నా గవర్నమెంట్ సంబంధించిన కల్పిస్తుంది నిన్న హామీ ఇవ్వడంతో, అదేవిధంగా నిన్న తక్షణమే ఎస్ఐని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత సిఐని కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ వస్తుంది. ఇంకా అధికారికంగా అయితే వాళ్ళు చెప్పలేదు, కానీ సిఐని కూడా సస్పెండ్ చేసినట్టు మనకు సమాచారం వస్తుంది. నిన్నైతే ఎస్ఐని సస్పెండ్ చేసినట్టుగా మనకు
ఆల్రెడీ కలెక్టర్ అక్కడ చెప్పారు. సో వెంటనే కొంత ఆ బంధువులందరూ కూడా కొంత తగ్గారు. ఆ పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా నిన్న రాత్రి వరకు అయింది. రాత్రి తీసుకొచ్చినప్పుడు కూడా కొంత ఆందోళన చేశారు. ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, ఇది సరిపోదు అన్నట్టుగా నిందితుడి కోసం ప్రత్యేకమైన బృందాలు అయితే వెతుకుతున్నాయి. నందిగామ దగ్గర తిమ్మాపూర్ మండలం నందిగామ దగ్గర ఎలివేటాక్ దగ్గర అయితే అతను వాడిన కారు రెడ్ స్విఫ్ట్ కార్ అయితే దొరికింది. అయితే ఆ కారు అక్కడే ఉండడంతో ఆ నిందితుడు మరి అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడా, లేకపోతే అక్కడున్న రైల్వే స్టేషన్ ద్వారా ఆ ట్రైన్ ఎక్కి ఎటన్నా వెళ్ళాడా అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదటగా నిన్న కొంతమంది శ్రీశైలం దగ్గర ఉన్నాడనే కొన్ని వార్తలు పుకార్లు అయితే వచ్చాయి. కానీ మరి ఏం జరిగిందనేది ఇక్కడ సెల్ ఫోన్ ట్రాక్ ద్వారా అయితే పోలీసులు అయితే ట్రాక్ చేస్తున్నారు. లొకేషన్ టెక్నికల్ ద్వారా 6 ప్రత్యేకమైన బృందాలను సిపి తరుణ్ జోష్ ఏర్పాటు చేసినట్టుగా ఫ్యూచర్ సిటీ కమిషనర్ చెప్పారు. సో దీని మీద వేగవంతంగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఎందుకంటే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది అక్కడ నినాదాలు చేశారు. తర్వాత ఈలోపు బీఆర్ఎస్ వాళ్ళు కూడా స్పందించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు నిన్న రావడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు. సత్యవతి రాథోడ్ మాజీ మంత్రి స్టేషన్ కి అయితే చేరుకున్నారు. బాధితులకు పరామర్శ చేసిన పరిస్థితి. సో ఇలా వివిధ పొలిటికల్ పార్టీస్ కూడా స్పందించారు. ఇది ప్రభుత్వ వైఫల్యం, అంటే ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే సంవత్సరం క్రితం నుంచి వెళ్ళే ఈ అమ్మాయిని వేధిస్తున్నారని వాళ్ళ తల్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పెద్దగా పట్టించుకోని పరిస్థితి. సో ఒకవేళ ముందే కనుక పసిగడితే పోలీసులు కాస్త నిఘా చేసి అతన్ని బెదిరిస్తే ఈ సమస్య ఉండకపో అనేది బంధువుల ఆపన. అందుకనే సీసీ కెమెరా కూడా వాళ్ళ ఇంటి దగ్గర, అమ్మాయి ఇంటి దగ్గర, ఎందుకంటే అమ్మాయి ఇతను ఎవరైతే నిందితున్నాడో వాళ్ళిద్దరు ఇల్లు పక్క పక్కనే ఉంటాయి షాబాద్ లో, కాబట్టి అక్కడ కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేసిన పరిస్థితి తల్లి. సో అంత పెద్దగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎందుకు పోలీసులు నిర్లక్ష్యం చేశారు? పోలీసులు పలుమార్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏం కాదులే అన్నట్టుగా లైట్ తీసుకున్న పరిస్థితి. సో ఒక పోలీసుల నిర్లక్ష్యమే ఈరోజు 6 హత్యలకు కారణమని అక్కడున్న గ్రామస్తులందరూ కూడా నిన్న ఆందోళనలో విమర్శించిన పరిస్థితి. సో ఎట్టకేలకు మరి అయితే గొడవ అయితే సద్దుమణిగింది. ఇప్పుడు నిందితుడి కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఇంకా మిగతా లొకేషన్, ఫోన్ లొకేషన్ కావచ్చు, తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లకు ఈయన నిందితుడి యొక్క ఫోటో పంపించారు. ఇతర రాష్ట్రాలకు ఏమైనా పారిపోయాడంటే రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్స్, మిగతా ఎక్కడెక్కడైతే బయట రాష్ట్రాలకు వేరే జిల్లాలకు వెళ్లే అవకాశం ఉందో అక్కడ ఈయన ఫోటో ఆచూకీ ఎవరైనా ప్రజలు ఆచూకీ చెప్తే 2 లక్షల రివార్డ్ ను ప్రకటించారు. సో ఇది మాదిరి నిన్న షాబాద్ సంబంధించిన 6 హత్యల యొక్క అప్డేట్స్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.